జిందాబాద్ పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, జిందాబాద్ పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, चलो चलो सामने चलो सामने चलो हाँ चलो దయచేసి బయట ఉన్నటువంటి సభ్యులందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి కల్ముల్లా గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అందుకే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కింద ఒక ఇంటికి పెద్ద మనిషిలాగా ఒక ఇంటికి ఒక నేనున్నాను అనే ఇంటితో దుర్హన్ పథకం కింద ప్రతి పెళ్లికి 50,000 ఈరోజు దినేష్ రెడ్డి మొట్టమొదటి టికెట్ నెల్లూరు జిల్లాలో అనౌన్స్ చేసి ఒక యువకుడికి ఇవ్వాలి. ఈ రాష్ట్రానికి యువరక్తం అవసరం, నాయకత్వం యువకులుగా రావాలని చెప్పి తండ్రి యొక్క అనుభవం, ఇతని యొక్క యువశక్తి మీ కోవూరు నియోజకవర్గానికి ఒక అదృష్టంగా తెలియజేస్తాం. ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీకు అందుబాటులో ఉండే పరిస్థితి ఈ రోజు ఉంది. నేను చూస్తున్నా, టీవీ తెరిచి చూస్తే, సోషల్ మీడియాలో చూస్తే, ఎక్కడ పోయినా కోవూరులో ఏ మండలంలో చూసినా దినేష్ రెడ్డి వచ్చిపోయారు, దినేష్ రెడ్డి బాగా తిరుగుతున్నారు అని చెప్తా ఉంటే సంతోషం వేస్తుంది. ఒకటి, వీళ్ళిద్దరు కానీ తండ్రి కుమారుడికి పేదవాళ్ళ దగ్గర తీసుకొని తినాల్సిన దుస్థితిలో లేవు, పేదవాళ్ళు కడుపు కొట్టి తినాల్సిన పరిస్థితుల్లో లేవు. మనం చూస్తున్నాం ఈ రోజు ఉండే పరిస్థితులు, రైతులు భూముల్ని దొంగతనం చేసేస్తున్నారు, పట్టాలను మార్చేసుకుంటున్నారు, ఆస్తుల్ని తీసేసుకుంటున్నారు, ఇసుకని వదలట్లేదు, దేన్ని వదలట్లేదు. దుర్మార్గమైన పరిస్థితి ఉంది. మీరు అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అందరూ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి పాలనలో ముఖ్యంగా పేదవాళ్ళందరూ ఇబ్బంది పడింది. అందులో ఎక్కువగా ముస్లింస్ పేదవాళ్ళు, కాబట్టి ముస్లింస్ ఇబ్బంది పడ్డారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ప్రాంతంలో ఎస్ఎస్ కళ్యాణ మండపంలో ముస్లిం మైనార్టీ ఆత్మీయ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించే నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ముస్లిం సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ గారు, ఇతర మైనార్టీ నాయకులు, పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు అజీజ్ గారితో పాటు రాష్ట్ర మైనార్టీ నాయకులందరూ కూడా ఇచ్చేయటం జరిగింది. దీంట్లో మండల మైనార్టీ, జిల్లా మైనార్టీతో పాటు మైనార్టీ నాయకత్వం పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు. మైనార్టీలకి నిరంతరం అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.
చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ముస్లిం మైనార్టీల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వాళ్ళకు అన్ని విధాలుగా అండదండలు అందించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజు పెద్దలు భక్తులు అందరూ కూడా వచ్చున్నారు. దీంట్లో ప్రధానంగా మరి ముస్లిం మైనార్టీల కోసం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా తిరిగి మరో 3 నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మైనార్టీ హక్కులను ఏ విధంగా కాపాడుతాం, మైనార్టీలకు ఏ విధంగా అండగా ఉంటాం, మైనార్టీలని ఈ ప్రభుత్వం వాళ్ళ యొక్క అవసరాల కోసం వాడుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి మైనార్టీ హక్కులని కాలరాసి మైనార్టీని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు ముస్లిం మైనార్టీలు తీవ్ర ఆవేదనకి తీవ్ర ఇబ్బందులకి గురైనటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనించాం. ఇప్పుడు మైనార్టీలకి పూర్తిగా మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావాలా, గత వైభవం రావాలనేటువంటి ఆలోచనతో ముస్లిం మైనార్టీ సోదరులు ఈరోజు పెద్ద ఎత్తున రావడం జరిగింది. దీనికి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మరి గతంలో మైనార్టీ హక్కుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల కోసం ఏం చేసామనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు సభముఖంగా పెద్దలందరూ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమంతో పాటు మరి నిరంతరం ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో వెనకబడినటువంటి మైనార్టీల అభివృద్ధి కోసం తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం మరి కృషి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.